వారు చెప్తున్నారు పదే పదే పాలసీ గురించి చెప్తున్నారు. ఇప్పుడే ఈ ఈ గొడవ జరుగుతుండగానే బట్టి విక్రమార్క గారు ఇంకొక 5,000 పెంచితే ఇంకో 6,000తోనే డిఎస్ వేస్తానని చెప్పారు. ఇప్పుడు ఆల్రెడీ 3 నెలల సమయం అయిపోయింది. జూన్ నుంచి ఇప్పటిదాకా మనకు ఎంత సమయం అయిందో 2 నెలల దాకా అయిపోయింది. అకాడమీ స్టార్ట్ అయినది. రెండో విషయం ఏంటంటే గురుకులాలు ఏదో ప్రైవేట్ కార్పొరేట్ కాదు, మన గవర్నమెంటే మనమే నిర్వహించుకునే గురుకులాలలో పోస్టింగ్లు ఇచ్చారు. వాళ్ళకు జాబు వాళ్ళకి ఇవ్వట్లేరు, వాళ్ళకు పోస్టింగ్ ఇవ్వట్లేరు. అదేవిధంగా అది కూడా ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం గురించి ఆలోచించే మీరు ఎందుకు పోస్టింగ్ ఇవ్వట్లేదు? రెండో విషయం ఏంటంటే స్కూల్స్ మూతపడ్డాయి అన్నటువంటి ఇప్పుడే మీరు వచ్చిర్రంటారు, ఒప్పుకుందాం. కానీ 3 నెలల సమయం ఇచ్చి ఇంకా అయితే నోటిఫై చేసి ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో అన్నీ కూడా ఫిల్ చేస్తే వచ్చే విద్యా వ్యవస్థ నుంచి కూడా సక్రమంగా నిర్వహించుకుందానికి, పిల్లల్ని పెంచుకుందానికి అవకాశం ఉంటుందనే విషయం మీకు తెలియట్లేదు. రెండో విషయం, ఇవాళ నారాయణ చైతన్యలో స్కూళ్ళలో యూనిఫామ్ అమ్ముకోవచ్చు, పుస్తకాలు అమ్ముకోవచ్చు అని ప్రభుత్వం సర్కులర్ ఇచ్చింది. మరి దీన్ని ఏమంటారు? కోర్టులో చూడండి, కనీసం కౌంటర్ దాఖలు వేయలేదు. మరి మీకు పేదల మీద ప్రేమ ఉన్నదో ఈ 3 నెలల సమయం విద్యా వాలంటీర్లను పెట్టి 3 నెలల నుంచి 5 నెలల వరకు గతంలో నడిపించిన విధంగా అన్ని స్కూళ్ళు ఓపెన్ చేస్తాం. పిల్లలకి మాకాడ ఒక విజన్ ఉంది, మాకాడ ఒక విజన్ పద్ధతి ఉన్నది. టీచర్స్ అని ఇంతేస్తాం, మేము ఇచ్చేస్తాం. బిస్వాల కమిటీలో దాదాపుగా 30,000 ఖాళీలు ఉన్నాయి. ఆ రోజుకి ఏది కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయే సమయానికి 30,000 ఖాళీలు ఉన్నాయి. 30,000 పైగా నోటిఫై చేయలేదు. దాన్ని నోటిఫై చేస్తే ఇవాళ 50,000కి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పుడే ఈ డిఎస్సి వెనకనే ఇంకో 3,000 టీచర్లు, ఇంకో 5,000 టీచర్లు వేస్తానని చెప్పినటువంటి వారు మరి ఇదే సమయం రెక్టిఫై చేయొచ్చు కదా. ఈ సమయం కొనసాగించో ఒక 3 నెలలు మీరు ఖర్చు పెట్టుకుంటే ఒక 3 నెలలు విద్యా వాలంటీర్లతో నడిపించి ఇదే 3 నెలల్లో అవి కూడా నోటిఫై చేసి ఇంకా ప్రమోషన్లు ఇచ్చారు, టీచర్స్కి ప్రమోషన్స్ ఇచ్చారు. సో రిటైర్మెంట్ అయ్యారు. ఎన్ని నోటిఫై చేసి ఒక పద్ధతి ప్రకారం, ఒక విజన్ ప్రకారం నిర్వహిస్తే నెక్స్ట్ అకాడమీకి అస్సలు పోకుండా, ఒక్క విద్యార్థి నష్టపోకుండా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మంచి పద్ధతికి రావచ్చు. ఇంకొక విషయం చెప్తున్నా, వీళ్ళు ఏమంటారు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పిఏ గారు మాట్లాడినటువంటి మాటలు వినిపిస్తుంది చూడండి. ఎంత దుర్మార్గంగా వీళ్ళు సమయం ఇస్తున్నాం అని చెప్తున్నారు కదా. ఇగో కేసీఆర్ అట చూడండి. రేవంత్ రెడ్డి సారా, నేను ఒక డిఎస్సి ఆస్పిరెంట్ ని సార్. సార్ రేవంత్ రెడ్డి సారేనా? సార్ ఏం లేదు సార్, డిఎస్సి గురించి సార్తో మాట్లాడదామని కాల్ చేశాను. అదే సార్ డిఎస్సి గురించి సార్, అదే పోస్ట్ పోన్ చేస్తామని అన్నారు కదా. ఎవరు చెప్పారు? అంటే సార్ ఇప్పుడు నార్మల్ గా 10-15 డేస్ నుంచి నడుస్తుంది కదా సార్. ఏం నడుస్తుంది తల్లి? పోస్ట్ పోన్ గురించి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. టైం చెప్పారు? కేసీఆర్ చెప్పాడా? కేటీఆర్ గారు చెప్పాడా? సార్ వాళ్ళు ఎందుకు చెప్పారు? వాళ్ళెందుకు చెప్తారు? ఎగ్జామ్స్ పెడతారు, ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి. మీరు టెన్షన్ పడకండి, వాళ్ళ మాటలు వినకండి, రాయండి ఎగ్జామ్. అయ్యో సార్ వాళ్ళేం చెప్పట్లేదు సార్. మాకు టెట్ కి మొన్న క్వాలిఫై అయ్యాం కదా, దానికి టైం అమ్మా ఎవ్రీ ఇయర్ పడతానే ఉంటాయి ఎగ్జామ్స్. అలా తప్పే ఉంది. హరీష్ రావు చెప్పిండా, కేసీఆర్ చెప్పిండా అంటే ఒకరు చెప్తారు. మొదటి నుంచి ఒక రాజకీయ పార్టీ ఎంటర్ అవుతుంది, వాళ్ళు ఎందుకు ఎంటర్ గారు? రాజకీయ పార్టీకి ఎందుకు? రాజకీయ పార్టీ ఏమైనా సన్నాసి మఠం పెట్టుకుందా? మీరేగా వాళ్ళ ఎంట్రీ అయ్యేదాకా తీసుకొచ్చింది మీరేగా. మీరు సక్రమంగా చేస్తే బీఆర్ఎస్ వచ్చా? మీ చాతగాంతనం వల్ల, మీ దద్దమ్మతనం వల్ల ఇవాళ బీఆర్ఎస్ వచ్చింది. ఇవాళ నా సోదరుడు హరి ఉండే నాతో పాటు మెడికల్ విద్యార్థి చనిపోయిన రోజు మాకు తెలుసు బాధ. హరీష్ రావు ఏ విధంగా వ్యవహరించాడు. సో మన ప్రవళిక చనిపోయిన రోజు మాకు తెలుసు బాధ. సునీల్ యాగ్జాన్ చనిపోయిన రోజు మాకు తెలుసు బాధ. ఇంతమంది విద్యార్థులు చావు కారణమైనటువంటి వాడు మళ్ళీ వచ్చిందంటే అది మీ చేతగానం, మీ దద్దమ్మ వల్ల. ఇవాళ ఈ మీరు ఇచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే సౌభాగ్యం కాదు కదా. ఇందిరమ్మ రాజ్యం ఇంటింటే కట్ట తడికి అడిగి వచ్చింది నిరుద్యోగుల ఇళ్లలో. ఎందుకు ఈ సిస్టమ్ తీసుకొచ్చారు? ఒక విజన్ ఉందా మీ దగ్గర? నువ్వు కేసీఆర్ అని పదే కేసీఆర్ అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు బతారు చెప్పండి? ఎవడు ఉద్యమం చేసినా కేసీఆర్. డిఎస్సి ఆస్పిరెంట్స్ చరిత్రలో నేను అంటా ఉన్నాను, ఇవాళ నిరుద్యోగులు ఎవరు రెచ్చగొడతా ఉన్నారు మేడం? ఇవాళ నిరుద్యోగులు ఎవరు రెచ్చగొడతా ఉన్నారు? అర్ధరాత్రి కూడా పోలీస్ స్టేషన్లలో ధర్నాలు చేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమం తర్వాత మళ్ళీ ఈ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నది. ఆస్కారం దగ్గర నేను సాక్ష్యం, లైట్లు బంద్ చేసి పోలీసు వాళ్ళు
ఆడతల్లులు ఉంటే ఇందిరమ్మ రాజ్యం అంటే లైట్లు బంద్ చేయడమేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే దయాకర్ గారు వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు, ఏ రాజకీయ నాయకులు మా వెనకాల లేరు, ఎవరు మమ్మల్ని రెచ్చగొట్టట్లేదు, మేడం, మేము స్వచ్ఛందంగా చేస్తున్నామని వాళ్ళు మొదటి నుంచి దాన్ని చెప్తున్నారు. కొంతమంది నిరుద్యోగుల్ని రెచ్చగొట్టి ఆ తప్పుదారి అవకాశం మీరే పట్టించే ఇచ్చారు ప్రయత్నం కదా. చేశారు. నేను ఆ అంటాను. అవకాశాన్ని మీరే అవకాశం ఇచ్చారు కదా. ప్రభుత్వం మొదటి నుంచి కూడా నన్ను మాట్లాడిస్తారా? ఆ రోజు నేను ఓకే, చెప్పండి. డిఎస్సీ ఆస్పిరెంట్ని మీరు అన్నది అది ఎవరో రెచ్చగొడితే అయిందని అన్నారు కదా, జరిగింది కూడా చెప్తాను. దానికంటే ముందు మీరు ఇంతసేపు మీరు మాట్లాడినప్పుడు మీరు మాట్లాడే వరకు ఒక సింగిల్ వర్డ్ కూడా నేను అటర్ చేయలేదు. మీరు అన్నదానికి నాకు ఆన్సర్ చేయండి అన్న ప్లీజ్. మీరు ఫస్ట్ ఏమన్నారంటే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల మీకు ఏమైనా ఆగిందా, మీకు ఏమైనా అన్యాయం జరిగిందని మమ్మల్ని అన్నారు. అవును, అన్యాయం జరిగింది. ఎందుకు అన్యాయం జరిగిందంటే నిన్న సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు, సార్ మేము